8 లక్షల కోట్లు అప్పయింది కేసీఆర్ అనేది. నరేంద్ర మోదీ ఇచ్చింది ఏమీ లేదు అని మీరు ఆర్థిక మంత్రిగా పనిచేసారు. నిజంగానే కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత ఉన్నది? ఎన్ని మనకు గ్రాంట్ల రూపంలో, వివిధ పద్దుల రూపంలో ఎంత వచ్చింది? అసలు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈ వాదన చేయడం అసలు దాన్ని ఏం మాటలు చెప్పానో అర్థమవుతలేదు. చదువుకున్న వాళ్ళు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ ఆరోపణ చేయరు. రాష్ట్రం లెవెల్లో చేసే పనులు రాష్ట్రంలో ఉంటాయి, కేంద్రం లెవెల్ చేసే పనులు కేంద్రంలో ఉంటాయి. ప్రజలు కట్టిన పన్నుల డబ్బు అటు కేంద్ర ప్రభుత్వం కొన్ని రూపాయలు ఖర్చు పెడుతుంది, కొన్ని ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇలా మిలిటరీ ఉంది, 100% కేంద్రం ఖర్చు పెడుతుంది. రైల్వేస్ ఉంది, కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. ఇట్లా కొన్ని స్పెసిఫిక్గా ఉన్నాయి, విదేశీ వ్యవహారాలు కావచ్చు, అన్నీ కావచ్చు. వెల్ఫేర్ యాక్టివిటీ ఎక్కువ భాగం రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. ఇవాళ కేంద్రం ఏ పార్టీ అధికారం ఉందని చూడదు. ఏ రాష్ట్రానికి ఏ ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఎలిజిబిలిటీ ప్రకారం ట్యాక్స్ డెవల్యూషన్ వస్తుంది, గ్రాంట్లు వస్తాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా ఎఫ్ఆర్బిఐ అయితే రుణమేనా, అది ఇంపార్షియల్గా ఉంటుంది తప్ప ఎక్కడ కూడా పక్షపాత వైఖరి ఉండదు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు పోతున్నాయి, తక్కువ. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడానికి అవగాహన లేదు, మాట్లాడుతుంటాడు. ఒకసారి బడ్జెట్ పెట్టిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు కూడా అదనంగా వేరే దాన్ని డైవర్ట్ చేయడానికి చేయదు కేంద్ర ప్రభుత్వం. 1000 కోట్లు రాష్ట్రం లెక్క తాత జాగీలకు ఉండదు. ఇక్కడ దాన్ని బడ్జెట్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలకు దళిత బంధు అమలు చేయడానికి 17,000 కోట్లు పెట్టిండు. 5 పైసల బిల్ల కూడా వచ్చేది, 5 పైసల బిల్ల. రెండోసారి పెట్టిండు, రెండోసారి పెట్టి కూడా ఇదే సేమ్ 10,000 పెట్టిండు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఎందుకని వాళ్ళ మాట మీద ఏం నమ్మకం ఉంటుంది? ఈసారి అంటే 2 సానుభూతులు. మీ పట్ల ఒక సానుభూతి ఉంది, డెఫినెట్గా ఉంది. రెండవది కేసీఆర్ ఓడిపోయింది కదనే సానుభూతి ఉన్నది. కేసీఆర్ సానుభూతి ఎన్నికల్లో ఎట్లా ఉండవచ్చు? అసలు ఈ ఎన్నికలకు కేసీఆర్కి సంబంధం లేదు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ చూస్తలేరు. ఈయన పార్టీ రాష్ట్రం లెవెల్ పార్టీ కాబట్టి, కేంద్రంలో ఈయనకు రోల్ లేదు కాబట్టి ఈసారి బీఆర్ఎస్కు ఓటేసే ప్రసక్తి లేదనుకుంటున్నారు. తెలంగాణ వాయిస్ను లోక్సభలో వినిపించేందుకు, తెలంగాణ సమస్యలను జాతీయ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ తప్ప మరొక ఆల్టర్నేట్ లేదు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు వాళ్ళకు పట్టింపు లేదని వారు పదే అంటున్నమాట. మరి పాయ కదా, ఇప్పుడు ఏ ప్రాంతీయ చావరిజాన్ని నువ్వు రెచ్చగొట్టుకున్నావు, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని లేవు కదా. ఇప్పుడు మరి ఉంటేనో నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతుంది. సానుభూతి ఏం పనిచేయదంటారా ఆయనకు? కేసీఆర్ మీద ఇంకా కోపం తగ్గలే, టైం పడుతుంది. రీజన్ ఏమంటారు అసలు? ఎందుకు అంటే ఇదే అహంకారం, ఎవరిని లెక్క చేయని ధనం, ఇక అనేకం ఉన్నాయి. ఒకటి చెప్తే ఉడుతుంది. అది ఇక బయటకు పోతున్నాడు, చాయలు తాగుతున్నాడు, మిర్చిలు తింటున్నాడు, మాట్లాడుతున్నాడు, అందరితో సెల్ఫీలు దిగుతున్నాడు. ఎందుకు ఈ దుస్థితి పట్టింది నీకు, ఎందుకు కర్మ పట్టిందని చెప్పి అడుగు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గం కదా మల్కాజ్గిరి. దానికి ఉన్న ప్రత్యేకతలు మీరు గుర్తించిన, అడ్రస్ చేయాల్సినవి సమస్యలు. ఇక్కడ ఫ్లైఓవర్ల సమస్య ఉంది, మెట్రో రైలు సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. ఇలా ఒక ఐటీ హబ్ రావాల్సి అక్కడ ఉంది, ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ రావాల్సి అక్కడ ఉంది, నిరుద్యోగ పిల్లలకి ఇంకా తరఫు చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాల్సి అక్కడ ఉంది, చాలా రావాల్సి అక్కడ ఉంది. మీకు పోటీ ఎవరితో ఉండవచ్చు మల్కాజ్గిరి? ఎవరితో కనబడతలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండిట్లో ఎవరి ఇద్దరు పోటీ పడుతున్నారు. కానీ వీళ్ళకు ఎక్కువ ఓట్లు వస్తాయి, వాళ్ళు తక్కువ ఓట్లు వస్తాయని ఇక్కడ కనబడతలేదు. మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ ఎటువైపు ఉన్నట్లు మీకు కనపడింది? చదువుకున్న వాళ్ళ నుంచి మొదలుపెట్టి పైన వరకు బీజేపీనే ఉన్నది. ఈవెన్ బస్తీలలో కూడా జనానికి కూడా దేశం మంచిగా ఉండాలంటే మోడీ గారు రావాలని చెప్పి బాగుంది వాళ్ళకు.